యోగా మిత్ర మండలి అధ్యక్షుడు సిద్ధ సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో టంగుటూరు మండలంలోని ఢిల్లీ హైవే ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ కార్పొరేషన్ బోర్డు చైర్మన్గా నియమితులైన దామచర్ల సత్యనారాయణకి యోగా మిత్ర మండలి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈరోజు యోగా మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కూర్చోండి యోగా మిత్రుల అందరినీ కూర్చోవలసిన కూర్చున్నా కూడా ఆశీస్సులు కావాల్సిన కూర్చున్నారు. ఖాళీ ఉంది. అవును యోగా మిత్రులలో కూర్చోవలసిన కూర్చున్నా బ్యాక్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కూర్చున్నా చైర్మన్గా ప్రకాశం జిల్లా రాజకీయ గౌరవలు కుటుంబం శ్రీ దామచర్ల కుటుంబం, ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి మనవరు శ్రీ దామచర్ల సత్య గారు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ఈరోజు యోగా మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి యోగా మిత్ర మండలి చైర్మన్ వేదిక మీద రాసుకోవచ్చున్నాం. అందరూ ఈనాటి ఈ యొక్క సమావేశానికి బోర్డ్ చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారి నిర్ణాయక గారిని వేదిక కారణంగా అదేవిధంగా చిత్రులు చేవిక సంస్థలో ఎంతో యాక్టివ్ శ్రీ అంజనేయులు గారిని కూడా వేదిక మీద రాసుకోవచ్చున్నాం. అదేవిధంగా యోగా మిత్ర మండలి సెక్రటరీ గారైన శ్రీ చక్రపాణి గారిని కూడా వేదిక మీద రాసుకోవచ్చున్నాం. మనం ఈ రోజున ప్రతిరోజు ఇక్కడ జాయిన్ అవుతారు. మీ అందరికీ తెలిసిందే ప్రకాశం జిల్లాలో రాజకీయంగా బాగున్నారు. అట్లాగే 9 సంవత్సరాల నుంచి నేను కూడా యోగాకి వెళ్తున్నాను. ఆరోగ్యపరంగా మానసికంగా వారి అడుగుదారులు నడుస్తూ దామచర్ల ఆంజనేయులు గారు మీ అందరికీ మనందరికీ కూడా సంతృప్తిలే. ఎందుకంటే ఆయన ఆ రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా తనంటూ తానే వస్తారు మన ప్రజలకు కూడా. అట్లా మేము చిన్నప్పుడంతా కూడా ఆంజనేయ గారి గాంధీ రోడ్డు ఒంగోలులో గాంధీ రోడ్డు ఒంగోలులో మేము అన్ని సహజంగా మిగిలిస్తామంటే కార్లు వేసుకొని మన చిన్నప్పుడు మనం అనుకున్నాను. కానీ ఆయన సొంతంగా ఆయన రెండు వచ్చి దిగి తనకు కావాల్సింది తానే చూసే వ్యక్తిత్వం. ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా ఒక వస్తువు కావాలన్నా ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించాలన్నా కూడా తనకు తానుగా ఎప్పుడైతే తన పని తాను చేసుకుంటారో తప్పనిసరిగా భవిష్యత్తులో కానీ వారు తప్పనిసరిగా అభివృద్ధి చెందుతారనేటువంటి అత్యవసరం. ఎందుకంటే ఎప్పుడు ప్రతి పనిలో కూడా వాళ్ళే ముందుండి ఇంకా నీ కొల మీద ఆధారపడరు. అట్లాంటి కుటుంబం నుంచి వ్యక్తి దామచర్ల ఆంజనేయులు గారి మనవడుగా. ఎందుకంటే ఒక మనవడు మనందరం చూసేవాళ్ళం. ఒంగోలు శాసనసభ్యుడిగా 2వ సారి గెలవడం జరిగింది. కొండేపిలో గత 3 సార్లుగా 3 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటే దానికి పూర్తి అండదండలు దామచర్ల కుటుంబం.
ఎందుకంటే కొండేపులో వారు స్నేహభావంతో అందరితో కలిసి మెలిసి అందరి పరిచయాలతో వారు ఎవరున్నా కానీ యాక్చువల్గా కొండేపు నియోజకవర్గం అంతకుముందు జనరల్ నియోజకవర్గంలో ఉండేది. కానీ తర్వాత ఎస్సీ నియోజకవర్గం తర్వాత పూర్తి పట్టు, ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే స్వామి గారు మంత్రిగా ఉన్నా కానీ పూర్తి అండదండలు రామచంద్ర కుటుంబం నుంచి అక్కడ నిర్మాణ ఏ వ్యక్తికైనా రామచంద్ర కుటుంబం నుంచి ఉండాల్సిన వ్యక్తిత్వం ఉంటుంది. ఎందుకంటే మనం రామచంద్ర కుటుంబం కొండేపు నియోజకవర్గాన్ని శాసించడమే కాకుండా గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకొని, ఎందుకంటే మేము దగ్గర నుంచి చూసాం, ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకొని 35 నియోజకవర్గాల్లో గెలుపు అందరు ఎమ్మెల్యేలు గెలవడానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడానికి ఒక ఏరియాలో 35 నియోజకవర్గాలు అంటే సామాన్యమైన విషయం కాదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు వారిద్దరూ కూడా పట్టుబట్టి మన సత్య గారికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించడం జరిగింది. అందులో భాగంగా ఆయన తన విజయాన్ని తనకు అప్పగించిన బాధ్యతని నెరవేరుస్తూ అట్ ద సేమ్ టైం కొండేపులో కూడా తన అంచెల వర్గాన్ని యాక్టివ్ చేస్తూ ఆయన 35 నియోజకవర్గాలు ఇస్తే బాబు గారు 36 నియోజకవర్గాల్లో తన యొక్క ముద్ర చూపించిన వ్యక్తి శ్రీ దామచర్ల సత్య గారు, పూర్ణచంద్ర గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి ముద్ర చూపించడం జరిగింది. సత్య గారు మనందరూ గుర్తు చాలా పట్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కడు కూడా 2 నిమిషాలు కూర్చోవలసింది శ్రీ గోరంట రవికుమార్ గారిని అందరికీ నమస్కారం. మిత్రుడు దామచర్ల సత్య గారి చాలా సంతోషం. ఎందుకంటే గత 4 ఎలక్షన్లుగా కొండేపు నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వ్యయ ప్రయాసాలన్నీ తానే వచ్చి 4 ఎలక్షన్స్ నుంచి కూడా దిగ్విజయంగా వరుసగా 3 సార్లు కొండేపి తెలుగుదేశం పార్టీ గెలిచిందనే కారణం దామచర్ల సత్య గారి కారణం. ఆయన ప్రతిభను గుర్తించి గత ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పార్టీ నియమించడం జరిగింది. అక్కడ కూడా ఉత్తరాంధ్రలో అందరినీ కలిపిపోయి ఉత్తరాంధ్రలో ఉన్న దాదాపుగా అన్ని సీట్లు కావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. దానికి కారణం దామచర్ల సత్య గారి యొక్క కోఆర్డినేషన్. ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టు 2027లో డీలిమిటేషన్ రాబోతా ఉంది. ఆ డీలిమిటేషన్ ఖచ్చితంగా ఒక జనరల్ నియోజకవర్గం కొండేపు కానీ మరొకటి కానీ మరో జనరల్ నియోజకవర్గం రాబోతా ఉంది. 2029లో ఖచ్చితంగా మన సత్యాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కోల్పోతా ఉన్నాం. నిజంగా సమర్థతకి పార్టీ విధేయతకు పట్టం పంచగారికి పొందడానికి అనేది నేను స్వయంగా చూశాను. రాజకీయాలు నేను కూడా పనిచేస్తున్నాను కాబట్టి ఆ టైంలో చూశాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర కానీ ఈ జిల్లా నుంచి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి దామచర్ల సత్య గారు. ముఖ్యంగా యువనాయకులు లోకేష్ గారి దగ్గర అయితే ఒక సత్య గారు రావాలనే చెప్పాలి. ఎందుకంటే ఆయన కష్టార్జితం గత 5 సంవత్సరాలుగా పార్టీ చేసిన సేవలు, ఉత్తరాంధ్రలో పార్టీ నిలబెట్టిన విధానం అవన్నీ చూసిన తర్వాత ఆయనకి ఇస్తున్న గుర్తింపు మేము స్వయంగా చూసాం. నిజమైన గుర్తింపు పార్టీ పదవి వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది కాదు పెద్ద రాయాల్సిన మనం భారీ సన్మానం చేయాలి. ఎమ్మెల్యేగా 2029 ఎమ్మెల్యేగా దామచర్ల సత్యాన్ని చూడబోతున్నాం. ఇంకా అందరూ కూడా రాజకీయంగా అన్ని విధాలుగా కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా నాకన్నా చిన్నాడు కదా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. శుభాకాంక్షలు. అలాగే మన యోగా మిత్రమండలి సభ్యులు అందరూ కూడా శుభాకాంక్షలు. అట్లాగే నా సహచరులు, మిత్రులు, వ్యాపార కొలీగ్స్ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సత్య గారికి ఈ చైర్మన్ పదవి రాగానే
శుభాకాంక్షలు తెలిపాను. తర్వాత మన యోగా మిత్రులు ప్రసాద్ గారు, శ్రీను, రాఘవ గారు, సుబ్బారావు గారు, సురేంద్రబాబు, తిరుమలరావు అందరూ కలిసి మనము సత్య గారికి ఒక సన్మాన కార్యక్రమం చేద్దాము అని చెప్పేసి అందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. మార్నింగ్ క్లాస్లో వెంటనే 7:10 నేను సత్యానికి ఫోన్ చేసి మేమందరం కూడా ఈ విధంగా అనుకుంటున్నాము కాబట్టి మాకు అవైలబిలిటీ ఎప్పుడు ఉంటుంది సన్మాన కార్యక్రమానికి అని చెప్పి అడగడం జరిగింది. అందులో నేను సోమవారం ఉంటాను అవైలబిలిటీ అని చెప్పాను. ఆ రోజు మాకు సూర్యప్రకాష్ గారు అందుబాటులో రాలేదు. సాయంకాలం ఆయన చాలా బిజీ కార్యక్రమంలో ఉన్నందువల్ల ఆయన మాట్లాడడానికి కోరుతుంది. ఆ రోజు సాయంకాలం సూర్యప్రకాష్ గారు మాట్లాడటం జరిగింది. అంజిరెడ్డి కార్యక్రమం సోమవారం ఫిక్స్ అయింది, మన హోటల్లో పెడదాము అని చెప్పారు. సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మన యోగా సభ్యులందరూ కూడా ఇవాళ వర్కింగ్ డే అయినప్పటికి కూడా వ్యాపారాలు అట్లాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన యోగాలో. అయినప్పటికీ కూడా అందరూ కూడా మార్నింగ్ 8 కల్లా కూడా ఈ సమావేశ హాల్కి వచ్చేసి అందరూ కూడా హాల్లో సత్యాగ్రహం కోసం ఉన్నారు. అట్లాగే మన మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమం కోసం ఉదయం ఎన్నిక రావడం జరిగింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే ఇద్దరు చిరకాల మిత్రులు సుమారు 45 సంవత్సరాలు పైబడి ఆంజనేయులు గారి కుటుంబంతో మాకు సంబంధ బాధ్యతలు ఉన్నాయి. అప్పుడు వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ 45 సంవత్సరాలు పైనుంచే మా కుటుంబ సంబంధాలు ఉన్నాయి. అప్పుడు ఆంజనేయులు గారితో కూడా నేను చిన్నపిల్లవాడినైనా ఆయనతో కూడా నేను వెళ్తుండేవాడిని. ఆయన చాలా మంచి విషయాలు మాకు చెప్తా ఉండేవాడు. ఆర్థిక క్రమశిక్షణ గురించి ముఖ్యంగా చాలా బాగా చెప్పేవారు. ఆయనతో మేము ప్రయాణం చేసినంత వల్ల చాలా నేర్చుకున్నాం. అలాగే వారసత్వంగా మా నాన్నతో పాటు నేను ప్రయాణం చూస్తూ ఉన్నాను. అలాగే ఆంజనేయ గారి వారసత్వంగా మా కోటేశ్వరరావు గారు, విశ్వరావు గారు, జగన్మోహన్ రావు గారు ముగ్గురు కూడా వారసత్వ బిజినెస్గా ఉన్నారు. ఆ స్నేహం నాకు మొదటి తరం, ఇది రెండో తరం. ఈ రెండో తరంలో మా స్నేహం అలాగే కొనసాగుతూ నేటికి జరుగుతూ ఉంది. అలాగే మూడో తరం వచ్చేటప్పటికి మన సత్య, జనార్దను, డాక్టర్ శ్రీమనారాయణ, మల్లికార్జును వీళ్ళతో మా కుమారుడు పృథ్వీ కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇది మూడవ తరం. ఇకపోతే మా సత్య, మా పృథ్వీ వీళ్ళిద్దరు స్నేహితంగా ఉంటున్నారు కాబట్టి ఈయన పిల్లలు ఆయన పిల్లలు ఇద్దరికి స్నేహిత సంబంధం అయితే 4వ తరం కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణంలో కూడా మాకు కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎటువంటి అనుమానాలు లేకుండా కొనసాగుతూ ఉన్నాం. ఇది 1998 సంవత్సరంలో మా పెద్ద ఆయనకి ఎండోమెంట్ మినిస్టర్గా ఇచ్చారు. అప్పుడు మొట్టమొదటిసారిగా మా కోరకొండ కనుగూరు టొబాకో డీలర్స్ని అందరం కలిసి కోరకొండలో మా కంపెనీలో పెద్ద ఆయన్ని సత్కారం చేసే అవకాశం మాకు కలిగింది. అప్పటి వాళ్ళు మాదే సుబ్బారావు, తుమాటి సిద్ధరామయ్య, ఆలా ప్రసాద్ గారు, వెల్లమూడి వెంకటేశ్వర గారు అందరూ ఆనాటి మిత్రులు ఇవాళ కూడా సత్య కోసం వచ్చారు. అలాగే ఇవాళ ఆయన మనమైనటువంటి సత్యాకి సత్కారం చేసుకునే అవకాశం యోగా మిత్ర మండలి ద్వారా
మనందరికీ దీంట్లో భాగంగా మంత్రిమండలిలో నేను కూడా ఉన్నందుకు ఈ కార్యక్రమం ఈవేళ అందరం కలిసి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నదాని నుంచి కూడా చదువుకున్న రోజుల నుంచి కూడా మంచి గరిష్ఠుడు, సేవాభావం, స్నేహభావం, కమిట్మెంట్, పెద్దలంటే గౌరవం, తల్లిదండ్రులంటే అపారమైన గౌరవం, నిగది ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా చిన్నదాని నుంచి ఉన్నాయండి. ఇప్పుడు ఈవేళ రాజకీయంగా ఇంత ఎదిగినప్పుడు కూడా మనిషిలో ఎలాంటి మార్పు లేదు. బాబు అది జీవిత చేయడంటే ఇంత మంచి సత్య మా కుటుంబ సభ్యుల్లో ఒకగా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మన మిత్రుడు దామోదర్ సత్య గారికి మీరందరూ ఒకసారి క్లాప్ ధన్యవాదాలు. సత్య గారు ఇదే ఫస్ట్ టైము చైర్మన్గా మన మార్కెట్ బోర్డు చైర్మన్గా తీసుకోవడం, అది కూడా ఈ సంవత్సరమే ఆ పదవిని క్రియేట్ చేయడం పెద్ద పదవి, ఒక మినిస్ట్రీకి మించిన పదవి. అలాంటి పదవి తీసుకోవడం చాలా సంతోషం. అంటే ఒక సముద్ర జ్ఞానం లాగా ఈ చివరి నుంచి వాటర్ ఆ చివరి దాకా మొత్తం మీద ఫాలో చేయాలంటే దీన్ని సముద్ర జ్ఞానం అంటారు గూగుల్లోకి వెళ్తే. అలాంటి దానికి ఆయన చైర్మన్. అంటే దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే మనకి ఇక్కడ హాస్పిటల్ చాలా ఉన్నాయి. అదేవిధంగా ఫిష్ హాస్పిటల్ అది కూడా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నప్పుడు కూడా పర్మిషన్ మొత్తం మన సత్య గారు ఇవ్వాలి. అదేవిధంగా మనకి ఇంపోర్టెడ్ మన స్టేట్ లో ఇతర దేశాల నుంచి మన మెటీరియల్ తీసుకొచ్చుకున్నా, మనం ఇక్కడి నుంచి పంపించిన మన చైనా నుంచి మన మెటీరియల్ వస్తూ ఉంటుంది. ఫర్నిచర్ ఐటమ్స్ రకరకాలైన ఈ ఐటమ్స్ మొత్తం దానికి సంబంధించి కానీ పంపించాలన్నా కానీ దానికి సంబంధించి కూడా చూసుకునే బాధ్యత మన సత్య గారికి ఉంది. అదేవిధంగా ఇదే కాకుండా మనకు వచ్చేటప్పటికి కొన్ని ఏరియాల్లో చూపెట్టాలి ఉంటాయి, అదేవిధంగా ఆత్మలు ఉంటాయి. కానీ వచ్చిన సరుకు దించుకునే దానికి అక్కడ ప్లేస్ లేక నియరెస్ట్ లో గోడౌన్లు కట్టుకుంటుంటారు. చెన్నైలో చాలా దాట గోడౌన్లు కట్టుకుని అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ స్టాక్ చేసేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదేవిధంగా గోడౌన్స్ కానీ మర్చెంట్ కానీ మన ఏరియా డెవలప్మెంట్ మొత్తానికి ఏడు పర్మిషన్ కావాలంటే మన ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రెసిడెంట్ మన సత్య గారు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఆయనకి నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఎందువల్లంటే మా బాబా ఎంపీగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఒంగోలు తిరిగి దానికన్నా కూడా నేను ఆయనతో పాటు మన కంగుటూరు కొట్టేపి ఆ లొకేషన్ ఎక్కువ నేను ఫాలో చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఆయన ఒంగోలు వచ్చినప్పుడు కూడా ఏ కార్యక్రమం జరుగుతున్నా కూడా నేను కూడా ఆయనతో ఫాలో చేస్తుంటాను. కానీ ఆయన వస్తున్నాడంతో అక్కడ జనం అప్పుడు దాకా ఎవరు లేనోడు కూడా ఒక్కసారిగా వచ్చేస్తారు. ఎందువల్ల ఆయన చెప్పేది హార్ట్ఫుల్ గా ఉంది, చక్కగా చెబుతాడు అనేది ప్రతి ఒక్క మన వ్యక్తులందరికీ తెలుసు. ఏది చెప్పినా కూడా కొంత బాగుంది చెబుతాం, ఏదో లేదు, చెప్పేది చెబుతాడు, చెప్పింది చేస్తాడు. అలాంటి వ్యక్తి ఎవరంటే నాకు నచ్చాడు. ఎందువల్లంటే నేను చాలా సార్లు గమనించాను. ఆయన కూడా జనాలకు పోయినప్పుడు కానీ మేము యోగా మిత్ర మండలి మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఎక్కడ వచ్చినా కూడా ఒక్క మాట కూడా ఆయన మీద వ్యతిరేకంగా అనేవారు. ఎదుటోడు వచ్చినా కూడా కలుపుకొలిపోయే వ్యక్తి ఎవరంటే సత్య. నేను ప్రత్యేకంగా ఈ రోజు అప్పట్లో నా మనసులో ఉన్న మాట ఈ రోజు నేను బయట పెడుతున్నాను. అదే కాకుండా అలాంటి వ్యక్తికి ఈ విధంగా పదవి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము మా యోగా మిత్ర మండలం తరపున మేము సన్మానం చేయడం దానికి కూడా మన అంజిరెడ్డి గారు ముఖ్యంగా ఫస్ట్ నుండి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా మా మిత్రులు రవికుమార్ గారు, అశ్రీ రవికుమార్ గారు, అదేవిధంగా మన తాత ప్రసాద్ గారు, అదేవిధంగా మన సెక్రటరీ దీని మొత్తాన్ని ఫాలో చేసేది చక్రపాణి గారు, మన గురువు గారు మనకి 16 సంవత్సరాల నుంచి మనకి యోగా నేర్పుతున్నాడు. అలాంటి గురువు గారు మన ఆంజనేయ గారు, అదేవిధంగా అదేవిధంగా మన శేషు గారు
వీళ్ళ అందరూ ఆధ్వర్యంలో ఈ రోజు మాకు యోగా మిత్ర మండలి తరపున కార్యక్రమాలు చేసుకుంటాం. యోగా మిత్ర మండలి అంటే మనకి ఇక్కడ తెలిసినోడు ఓకే, తెలియనోడు చెప్తున్నాను. మనము అక్కడ చేసేది 6 to 7 అంటే 1 hour చేస్తాం. ఈ 1 hour లో వచ్చేటప్పటికి ఫ్రీ ఎక్సర్సైజ్ చేస్తాం 1 గంట, తర్వాత 15 నిమిషాలు ప్రాణాయామం చేస్తాం, తర్వాత సూర్య నమస్కారం 15 నిమిషాలు చేస్తాం, ధ్యానం 15 నిమిషాలు, మొత్తం గంట 15 నిమిషాలు. ఈ గంట 15 నిమిషాలు ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా రిలాక్స్ గా మనం చేసుకుంటుంటాం. ఈ ఒక్క 1 hour చేస్తే మనకి 24 hours ఎనర్జీతో ఉంటాం, ఎలాంటి మైండ్ రిలాక్స్ గా ఉంటుంది. అలాంటి మనకి ఈ రోజు 14 సంవత్సరాల నుంచి ఏకంగా ఒకే ఏరియాలో చేసుకుంటున్నాం అంటే ఇంతవరకు మన స్టేట్ లో ఎక్కడా లేదని నేను అనుకుంటున్నాను. 365 రోజులు అయితే 350 రోజులు జరిగింది. ఎందుకంటే వర్షం పడినా కూడా వస్తుంటారు, నాతో సంబంధం లేదు, ఇల్లు మాది కాదు, ఇల్లు మాడదే. ఎందుకంటే 12 సంవత్సరాలు ఇల్లు అయినట్టు 14 సంవత్సరాలు అయితే ఆ హాల్ వాళ్ళదే అయిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటారు, ఇది వచ్చేటప్పటికి ఈ హాల్ వచ్చేటప్పటికి యోగా మిత్ర మండలికి వచ్చేటప్పటికి మనం ఇచ్చేసినట్టే. ఎందుకంటే అది మన సొంతది. యోగా మిత్ర మండలి ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు, ఏమంటుంటారు, ఇది ఒక కుటుంబం, ఇది ఒక ఫ్యామిలీ, యోగా మిత్ర మండలి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో మనందరం సభ్యులము అనే భావనతో అందరికి కలిసికట్టుగా పోయేది ఏదంటే యోగా మిత్ర మండలి. అలాంటి వ్యక్తి మేము ఇంకోటి కూడా పెట్టాం. దీంతో పాటు ఒక చేయూత అనే కార్యక్రమం పెట్టాం. చేయూత కార్యక్రమంలో వచ్చేటప్పటికి నెలకి సరిపోయే సరుకులు మొత్తం ఒక 20 మందిని క్రియేట్ చేశారు. మన ఈనాడు రాఘవ గారు ఆయన 70 మెంబర్స్ గ్యాదర్ చేసి అందులో వచ్చేటప్పుడు నెలకి సరిపోయే సరుకులు మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అలాంటి సుమారు 100 నెలలు 120 వారాలు కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చాం. దానికి వచ్చేటప్పటికి ఒక రోజు ఖర్చు ₹1,00,000. అలాంటిది ఈ రోజుకి మనం 120 నెలలు కరోనా ముందు వరకు చేసాం. ఆ దానికి ఒక రోజు మనం సత్యాగాన్ని మనం గెస్ట్ గా మనం పిలిచాం, ఇట్లా జరుగుతుందని. అది మొత్తం విన్నాడు. అసలు అక్కడికి వచ్చిన వ్యక్తులు చూస్తే వీళ్ళు ఎంత క్యాచ్ చేశారు అన్న విధంగా చాలా ముసలోడు, నడవలేరు. ఒక 2 పొట్టుకొని తీసుకొచ్చి కూర్చోండి. కొంతమంది ఇళ్లలో తల్లి కొడుకులు వాళ్ళు వెళ్ళేసి బయటకు పంపించినోళ్ళు, కొంతమంది అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాడు, ఒకరోజు తిని ఒకరోజు తినకన్నాడు. అలాంటి క్యాండిడేట్ మన జిల్లాలో ఏరి ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు అందరూ పెట్టుకొని వాళ్ళు సర్వే చేసి నిజమా కాదా వీళ్ళు అనేది కనుక్కొని ఆ మొత్తం చేశాడు. రాఘవ గారు ఎక్కడున్నారు అని ఆయన విలేజ్ మొత్తం రోడ్లు చూసుకుంటుంటాడు. ఆయన రిపోర్ట్ ప్రకారం మనం వాళ్ళందరినీ ఫాలో చేసేసి అట్లా 120 నెలల నుంచి మనం ఆ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అలాంటి కార్యక్రమానికి ఒక రోజు మనం రచ్చాగారు వచ్చేసి అది చూసి ఆన్ ది స్పాట్ లో ఇందులో కూడా నేను భాగస్వామ్యం కావాలి, నా వంతు బాగా ఉండాలి అన్న ఉద్దేశంతో ₹1,00,000 ఆ రోజుల్లో మరుసటి పంపించారు. ఈ రోజు అది గుర్తులో లేదు నాకు తెలియదు, కానీ మేము ఎన్నోసార్లు చెప్పుకుంటుంటాం. అంటే ఏదైనా అప్పటికప్పుడు క్లియర్ కావాలి, పెండింగ్ వద్దు అన్న వ్యక్తి ఎవరంటే అదేవిధంగా ఈరోజు మనం అందరూ కలిసాం, చక్కగా చేసుకుంటాం ఈ కార్యక్రమం. దీనికి ఇచ్చేసిన మన యోగా మిత్రులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏ సమస్య వచ్చినా కూడా చెప్పుకునే వ్యక్తి ఎవరంటే మన సత్య గారు ఉన్నారు. మన మనిషి, మన సొంత మనిషి, మన ఇంట్లో మనిషి, మన ఎమ్మడి ఉంటాడు. అదేవిధంగా మనోడు కూడా ఇందాక ఆహ్వానించారు. మనందరూ టీ దగ్గర కూడా ఒకసారి మీరు కలిసి మీతో పాటు తీసుకోవాలని ఆయన కూడా దానికి కూడా ఇప్పుడు ఓకే చెప్పారని అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు మన జిల్లాలో మన మిత్రుడు ఈరోజు ఫస్ట్ టైము చైర్మన్ తెలుసుకున్న తర్వాత మనం ఫస్ట్ సన్మానిస్తున్నాం. అందువల్ల ఒకసారి లేచి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం ఈరోజు చేయూత ఫౌండేషన్ వారు తీసుకొని నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వచ్చినటువంటి తాతా ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న అతిథులు, మన పెద్దలు ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధ సూర్యప్రకాష్ గారికి, ప్రతి స్టూడెంట్కి సాయం అంటే గుర్తొచ్చే వ్యక్తి మా గోరెట్ల రవికుమార్ గారికి, మా కుటుంబం
3 తరాల నుంచి మమ్మల్ని చూస్తూ భరిస్తున్న మా పెద్దలు టాటా అంజలి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు గురువులు మన ఆంజనేయులు గారికి, చక్రపాణి గారికి, శేషాచార్య గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మీ ఇంట్లో వాడిగా నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటాం. చాలా సంతోషం. మొట్టమొదటి ప్రోగ్రాం అఫీషియల్గా సుమారుగా ఇప్పటి నుంచో ఏ పదవి లేకపోయినా అన్నిటికంటే పెద్ద పదవి రామచంద్ర ఆంజనేయులు మనవడు అనేదే నాకు పెద్ద పదవి. ఆయన మనవడుగా ఉండటం ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఆయన మనవడుగా ఒక బ్రాండ్ అనేది రామచంద్ర ఆంజనేయులు గారు ఏ బ్రాండ్ అయితే క్రియేట్ చేశారో ఆ బ్రాండ్కి 1% కూడా టీవీఎల్ కాకుండా ఏ పదవి వచ్చినా దానికి వడ్డీ తీసుకొచ్చేటట్టే ఉంటారని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా తొలి మీటింగ్ కూడా పెద్దలు సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికీ సత్య అంటే మీలో ఒకడు ఏ పని వచ్చినా ఏ కష్టం వచ్చినా ఈ అబ్బాయి దగ్గరికి వెళ్తే చేస్తాడనే నమ్మకం మీరు ఇచ్చినందుకు, అలాగే నన్ను నమ్మినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి బాధ్యతను అబ్బాయి పెట్టడం, ఈ మ్యారిటైమ్ బోర్డు అంటే రాబోయే రోజుల్లో మనం ఏ రాష్ట్రానికి భారతదేశంలో లేని గొప్ప అదృష్టం. 980 కిలోమీటర్ల తీర ప్రాంతం మనకు ఉంటాం. హైయెస్ట్ సీ కోస్ట్ లైన్ మనకే ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం కూడా ఒక అదృష్టం. రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఐటీకి ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారో, ఇప్పుడు మనందరం ఎక్కడ చూసుకున్నా గ్రీన్ ఎనర్జీ అని, హైడ్రో ఎనర్జీ అని ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఫ్యూచర్ అంతా ఈ గ్రీన్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతూ ఉంది. మనం ఎలక్ట్రిసిటీలో కూడా మన రాష్ట్రం అంటే చాలా రిఫార్మ్స్ కూడా మన బాబు గారు తీసుకొని రాబోతున్నారు. ప్యారలల్గా కూడా రేపు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంకా కొత్త పోర్టులు కూడా చాలా రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గరే రామాయపట్నం పోర్టు కూడా ఈ 5 సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకోబోతా ఉన్నాం. అలాగే మన శ్రీకాకుళం దగ్గర కూడా బావనంపాడు పోర్టు ఒకటి, మచిలీపట్నం పోర్టు ఒకటి, ఇంకా ఫ్యూచర్లో ఏదైతే మన రాష్ట్రానికి ఇంకా సుమారుగా 5 పోర్టులు కూడా రావాల్సి ఉంది. దీంతో పాటు ఫిషింగ్ హార్బర్స్ కూడా సుమారు ఈ 5 సంవత్సరాల్లో ఒక 14 ఫిషింగ్ హార్బర్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొని రాబోతూ ఉన్నారు. దీనివల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కానీ, అలాగే వ్యాపారస్తులకి రవాణా సౌకర్యం కూడా బాగా ఈజీగా ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన ఆంధ్ర రాష్ట్రం నాకు ఒకగా ఉండాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. తప్పకుండా ఈ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా రాబోయే రోజుల్లో చాలా ఇంకా మంచి తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి తప్పకుండా మంచి పేరు తీసుకొస్తాం కూడా తెలియజేసుకుంటూ, దాంట్లో కుటుంబం గురించి నాకంటే మీకే బాగా తెలుసు ఎక్కువ. మా పెద్దలతో పాటు ఉన్న చాలా మంది ఇక్కడ నన్ను ఎత్తి పెంచుకొని ఈ రోజు నాకు పొలం వస్తే వాళ్ళ కళలో ఆనందం చూసి ఇది చాలు, మనం సాధించింది తక్కువైనా వాళ్ళకి వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు ఉంటే చాలు అనుకుని ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీలో ఒకటిగా ఉంటారని కూడా తెలియజేసుకుంటూ, గడిచిన 2009 నుంచి ఒక రిజార్ట్ కాన్స్టిట్యున్సీని ఇక్కడే కాపాడుతా 4 సార్లు రిజార్ట్ కాన్స్టిట్యున్సీ అయితే 3 సార్లు గెలిపించి ఆంధ్ర రాష్ట్రంలో ఒక రిజార్ట్ కాన్స్టిట్యున్సీని 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచిన ఏకైక కొట్టే నియోజకవర్గం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించిన యోగా మంత్రులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే చేయుత లాంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన రాఘవ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
చూసారా శివరామ పైకి రండి. సుబ్బారావు గారు, నాగేశ్వర గారు, ఈయన రాఘవ గారు పైకి రాసుకోవాల్సి కోరుతున్నాం. యోగా మిత్రమండలి సభ్యులందరూ కూడా అందరూ వేదిక మీద వస్తే ఆ కేక్ కటింగ్ ఫోటో బాగుంటుంది. అందరం కూడా ఒకసారి కలిసినట్టు ఉంటుంది. చెప్తా అందరూ అయిన తర్వాత గురువు గారు యోగా మిత్రమండలి గురువు గారు చక్రపాణి గారు గురువు గారు చేసి రవి గారు అంజిరెడ్డి గారు ఓకే అంజిరెడ్డి గారు శ్యామ చేశారు. చంద్ర శ్యామ వచ్చాడు. అంజిరెడ్డి గారు శశి గారు ఒక్క నిమిషం అండి. కేక్ కట్ చేసిన తర్వాత మీతో అందరికి కేక్ కటింగ్ డిస్పోజల్ స్కూల్ 2 నారాయణ తొందర మన యోగా మిత్రమండలి వారి ఆహ్వానాన్ని గమనించి చిన్న ప్రోగ్రాం ఇచ్చేసి వాస్తవంగా 8 గంటలకు రావాల్సిన సత్య గారు ఇంటికాడ చాలా మంది అతిథులు వారి కోసం వెయిట్ చేస్తున్న వల్ల వాళ్ళందరికీ ఇప్పుడే వస్తామని చెప్పి మళ్ళీ అభివృద్ధులు ఇక్కడికి వచ్చేసారు. మన మీద ఉండే అభిమానంతో ఓకే. ఇప్పుడు మన యోగా మిత్రులు అందరూ కూడా అందరూ నిలబడితో ఫోటో తీసుకున్నాం. అందరూ సురేంద్ర గారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ యోగా మిత్రులు సూర్యబాబు సార్ నైనా రామకృష్ణ గారు ఒకసారి యోగా మిత్ర మండలి అందరూ కూడా ఒక ఫోటో, ఎందుకంటే మనకి స్వీట్ మెమరీస్ ఇవన్నీ ముందు ప్రతి ఒక్కరు రావాలండి ఫోటో గ్రూప్ ఫోటోలో. పక్కన ఉన్నారుగా నా ఓకే అంకుల్ చేయవలసిన కోరుతున్నాం. మన సత్యాగ్రహం వచ్చిన మిత్రులందరూ కూడా దగ్గర అందరూ తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన కోరుతున్నాం.
సుబ్బారావు గారు, ప్రసాద్ గారు, ఈనాటి మన యొక్క యోగా మిత్రులండి సెక్రటరీ చక్రపాణి రెడ్డి గారిని అభినందనలు కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం చేయించిన మన యోగా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలానే సన్మానగ్రహీతైన ఈ దామచర్ల సత్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఆహ్వానాన్ని మన్నించి మనకు మొదటిగా అపాయింట్మెంట్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన వారికి కూడా మన యోగా మిత్రులందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే మన యోగా మిత్రులందరి ప్రెసిడెంట్ గారైన సీతాసురప్రకాష్ గారికి, మన గురువు గారైన ఆంజనేయ గారికి, అలానే మన మిత్రులందరికీ పేరు పేరున యోగా మిత్రులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే మీడియా మిత్రులకి కూడా మా యోగా మిత్రులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.